పాలకులు పరమ దరిద్రులైతే ఎట్లుంటుందో మాల్దీవుల్లో తాజాగా జరిగినటువంటి పరిణామం. మాల్దీవులకు సంబంధించినటువంటి మాల్దీవుల్లో ఎవరికైనా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఇండియాకే పరిగెత్తుకొస్తారు. ఇక్కడ తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుంది. ప్లస్ వాళ్ళకి మనకి సాంస్కృతిక పరమైనటువంటి బంధం ఉంది. ఈజీగా ఇక్కడ బ్రతికేయగలరు. కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంటారు. తాజాగా ఒక వ్యక్తికి, ఒక యువకుడికి సమస్య వస్తే హెల్త్కి సంబంధించి మన అక్కడ అంబులెన్సులు ఉంటాయి, ఎయిర్ అంబులెన్సులు అంటే మన ఫ్లైట్ ద్వారా తీసుకొచ్చేటువంటి హెలికాప్టర్ల ద్వారా. అట్లాంటి అంబులెన్స్ని ఇండియాకి తరలించడానికి ఒప్పుకోలేదు మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు. దాంతో అతను కాస్త చనిపోయాడు. దీంతో ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ముయిజ్జు ప్రభుత్వం మీద చైనాకి బానిసై మాల్దీవుల సార్వభౌమాధికారాన్ని నాశనం చేశాడంటూ, ప్రజల ప్రాణాలు తీస్తున్నాడంటూ ప్రజాగ్రహం రెచ్చిపోతున్నారు. అందులో ఆ కుర్రోడు కేవలం 14 సంవత్సరాల అబ్బాయి కావడంతో a 14-year-old Maldivian boy died on January 20th after a delay in medical evacuation. Maldivian media reported that authorities denied permission for the use of Indian Dornier aircraft on the order of President Mohammad Muizzu. India has provided 2 Dornier aircraft to the Maldives for medical evacuation and humanitarian missions. The incident sparked outrage in the country. Opposition MP Mikali Nasim, in a post on X, said people should not have to pay with their lives to satisfy the president's ఎనిమాసిటీ టువర్డ్స్ ఇండియా. అధ్యక్షుడికి ఉన్నటువంటి దరిద్రపు అలవాటు, భారత్ మీద వ్యతిరేకత కారణంగా ప్రజల ప్రాణాలు తీశాడు. 2 హెలికాప్టర్లని, ఎయిర్ హెలికాప్టర్ అంటే ఎయిర్ అంబులెన్సుల్ని మాల్దీవులకి ఇండియా గిఫ్ట్గా ఇచ్చింది. అందులో ఒక దాంట్లో తీసుకురావడానికి 14 ఏళ్ల బాలుని ప్రయత్నిస్తే పర్మిషన్ ఇవ్వకుండా మాల్దీవుల అధ్యక్షుడు ఆపడంతో అతని ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పుడు గందరగోళం నడుస్తోంది.